తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలలో జాప్యంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్బీ నగర్లోని ఆస్పిరెంట్ అడ్డా టీ పాయింట్ వద్ద నిరుద్యోగులతో కలిసి టీ తాగుతూ ఆయన సమస్యలను విన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని ఆరోపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను ఆయన గుర్తు చేశారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల వేగవంతమైన భర్తీ వంటి హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదని విమర్శించారు. అలాగే యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. గ్రూప్ 1 నియామకాల్లో అనుమానాలపై సిట్ విచారణ జరపాలని, జీవో 29, జీవో 46లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఇవ్వకపోతేవా నీ ఎంట పడతాము. ఈ నిరుద్యోగులందరూ కూడా నీ ఎంట పడతారు. బీఆర్ఎస్ పార్టీ మహా ఉద్యమం చేయబోతుంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో నీ పడతాం కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. అలాగే జరిగిందంట. హామీ ఇస్తే సంతోషంతో దబ్బిపోయి ఆయన పోయి కలిసి సన్మానాలు శాలువాలు చేసిండు, శాలువాలు కప్పుకున్నాడు, ఎంజాయ్ చేసిండు. కానీ ఈ రోజు మళ్ళా మొండి చేసి చూపెట్టాము. శంకర్ లాంటి వాళ్ళు టీ పాయింట్ పెట్టుకోండి, మరి ఈ అమ్మాయి లాంటి వాళ్ళు ఇంకెక్కడైనా పని చేసుకొని చిన్న చిన్న పనులు, మేము మాత్రం ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి ఇలా యువతకు ఒక ఇండైరెక్ట్ సమాచారాన్ని పంపిస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఎంతమంది టీ పాయింట్లు పెట్టుకుంటారు? ఎంతమంది బతుకు తెరువు కోసం ఆ టీ పాయింట్ పెట్టుకోవాలన్నా ఒక 2-3 లక్షల ఇన్వెస్ట్మెంట్ కావాలి. మరి ఆ 2-3 లక్షల ఇన్వెస్ట్మెంట్ అంటే అందరి దగ్గర ఉంటుందా? వీళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఊర్లలో పాపం చెప్పి ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు కమ్మలు పుస్తలు అమ్ముకొని నా కొడుకు నా కూతురుకు ఈ హైదరాబాద్ పోతే ఉద్యోగం వస్తుంది, మరి జీవితంలో స్థిరపడతారు, తద్వారా వాళ్ళకు కుటుంబం ఏర్పడుతుంది. ఈ కమ్మలు ఉంటేంది, ఈ కాలిబొట్టు ఉంటేంది, ఈ నగలు ఉంటేంది పోతేంది, నా పిల్లల భవిష్యత్తు కన్నా పనికి వస్తుంది అని చెప్పేసి